ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు కలలో కూడా ఈ తప్పులని అస్సలు చెయ్యకండి. 2025 నవంబరు నెల మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతోంది, జరగబోయేది ఇదే. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2025 నవంబరు నెల మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశి వారికి మీ కృషికి తగిన గుర్తింపు అయితే ఈ సమయంలో లభిస్తుంది. కొన్ని పరిస్థితులు బాధను కలిగించినా చివరికి మీకే లాభం కలుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. దుర్గాస్తుతి చదవడం మిమ్మల్ని ధైర్యంగా ఉంచుతుంది. గౌరవప్రదమైన స్థితి మీకు లభిస్తుంది. కృషిని కొనసాగించండి. నిరుత్సాహం అనేది అసలు వద్దండి. సమయానికి ఫలితం మీకు ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం మీ యొక్క విజయానికి దారి చూపుతుంది. మీరు రెండు తప్పులు మాత్రం అసలు చేయవద్దండి. ఆర్థికపరమైన విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వడం కానీ లేదా మీరు అప్పును తీసుకోవడం కానీ సమయంలో అసలు చేయకూడదు. దాని ద్వారా మీకు పరిణామాలు అనేవి తీవ్రమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు కుటుంబ సభ్యుల యొక్క మాటకు ఎదురు చెప్పడం అనేది కూడా మీరు ఈ సమయంలో తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మాటకి ఒక మాట పెరిగి అభిప్రాయ భేదాల నుండి గొడవలు వచ్చే అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ రెండు విషయాల్లో అయితే మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మేలు. కుటుంబంలో మీకు ఆనందం అనేది ఈ సమయం నవంబర్ నెల మీకు అధికంగా ఉంటుంది. శివారాధన చాలా శ్రేయస్కరమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివారాధన అనేది అసలు మానకూడదు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక నవంబర్ నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సమయం మీకు ఆర్థిక పరంగా అయితే సగటుగా ఉంటుంది. ప్రధానంగా 12వ ఇంట్లో రాహు మరియు 8వ మరియు 9వ గృహాలలో ప్రయాణం, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంచరించే గ్రహాల కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఖర్చులు అనేవి ఎదుర్కొనవచ్చు. అందువలన కొనుగోళ్లు మరియు ఖర్చులను నియంత్రించడానికి మీరు ప్రయత్నం చేస్తే మేలు. 5వ ఇంట్లో గురువు తెలివైన పెట్టుబడులు లేదా సృజనాత్మక పనుల ద్వారా కూడా లాభాలకు మద్దతు అనేది ఇస్తాడు. కానీ ఊహాగానాలకు కూడా దూరంగా ఉండండి. రుణాలు లేదా ఆర్థికపరమైన సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు 3వ వారంలో అనుకూలమైనటువంటి స్పందనను అయితే మీరు ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుందండి. కాబట్టి ఈ నెల కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ గురువు పిల్లలకు సంబంధించిన సంతోషానికి అద్భుతంగా ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో మీకు జీవిత భాగస్వామి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదా వారి యొక్క వృత్తిలో ఊహించిన మార్పులు కూడా ఎదుర్కొనవచ్చు. 8వ ఇంట్లో శుక్రుడి కారణంగా ద్వితీయార్థంలో మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వారు మీతో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. 9వ ఇంట్లో కుచారవితో శుక్రుడు కలవడం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. ఆరోగ్యపరంగా మీ యొక్క 1వ ఇంట్లో శని అంటే జన్మశని కారణంగా ఈ నెల మీకు శ్రద్ధ అనేది మాత్రమే సమయంలో చాలా అవసరం అవుతుంది. మీరు అలసట, ఒళ్ళు నొప్పులు లేదా
ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలను కూడా మీరు ఈ సమయంలో ఎదుర్కొనవచ్చు. ప్రధానంగా మొదటి 2 వారాల్లో కూడా విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేయడం ఆరోగ్య సమస్యలకు అయితే దారి తీయవచ్చు. 12వ ఇంట్లో రాహువు నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నారని మరియు సరైన ఆహారం తీసుకున్నారని నిర్ధారించుకోండి. గురువు దృష్టి కోలుకోవడానికి సహాయపడుతుంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధి అయితే చూస్తారు. ముఖ్యంగా విదేశీ వాణిజ్యం లేదా సుదూర ఖాతాదారులకు సంబంధించినటువంటి బలమైన అంటే 9వ ఇల్లు అయితే అధిక నిర్వహణ ఖర్చులు లేదా పెట్టుబడుల కారణంగా 12వ ఇంట్లో రాహువు ఈ నెలలో వారు సగటు ఆదాయాన్ని అయితే పొందవచ్చు. పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ యొక్క భాగస్వామి కారణంగా కూడా మీరు ఆర్థికపరమైన ఖర్చులు అనేవి సూచింపబడుతూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి కోసం ఆర్థిక సహాయం కోసం కూడా చూస్తున్న వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు. బుధుడు వక్రించినప్పుడు అంటే నవంబర్ 23 నుండి కూడా సంభాషణల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుందండి. 5వ ఇంట్లో ఉచ్చ గురువు గొప్ప తెలివితేటలను, ఏకాగ్రతను మరియు చదువులలో విజయాన్ని కూడా మీకు అందిస్తాడు. బలమైన 9వ ఇంటి సంచారం ఉన్నత విద్య మరియు పరిశోధనలకు కూడా అనుకూలిస్తుంది. శని కారణంగా ప్రథమార్థంలో ఏకాగ్రత కొద్దిగా తగ్గిన ద్వితీయార్థంలో ఉపాధ్యాయులు లేదా పెద్దల యొక్క సహాయంతో గొప్ప ఫలితాలు అనేవి వస్తాయి. బలమైన 9వ ఇల్లు కోరుకున్న విద్యా సంస్థల్లో అవకాశాల కోసం చూస్తూ ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, పట్టుదల, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించినటువంటి ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవము, మంచితనము కూడా చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలోని మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.